హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మన వీడియో అంతా కొత్తగా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కూడా మిస్ కావద్దండి. ఎందుకంటే మనము ఎన్నెన్నో చూస్తూ ఉంటాం వీడియోస్ పెట్టుకొని, కానీ ఈ 10 నిమిషాలు తప్పకుండా చూడండి, చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు అయితే చెప్పాను కదండి, మా పాప బర్త్డే అని చెప్పేసి, అందుకోసం మేమైతే వృద్ధ ఆశ్రమానికి అయితే వెళ్ళాను అనమాట. ఇలా నేను ఒక 3 సంవత్సరాల నుంచి ఇలా వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టియడము, నాకు ఎంత వీలవుతే అంత చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు ఇట్లా వీడియోలు అయితే తీయలేదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ లేదు కదా అప్పుడు, అందుకోసం తీయలేదనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళాను, అందుకోసం తీసాను. చూడండి, ఈ అమ్మ వచ్చేసి ఒక నమస్కారం పెట్టేసి చాలా బాధగా ఏడుస్తుంది అనమాట. నాకైతే పిల్లలు చాలా ఇబ్బంది అమ్మ, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను, అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను అనేసి. కానీ వాళ్ళు చెప్తూ ఉంటే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ మనకి కూడా, ఎందుకంటే రేపొద్దున ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు అనేసి. ఇక్కడ చూడండి, ఇతనికైతే కొడుకులు ఉన్నారంటండి, కానీ అతను వచ్చేసి హెలికాప్టర్ ఓనర్ అంటండి. తను అసలు చెప్తూ ఉంటేనే చాలా బాధ అవుతుంది. అక్కడ ఆశ్రమం వాళ్ళు కూడా చెప్పారు, హెలికాప్టర్లు ఓనర్ అంట. తను ఓనర్ అయ్యండి కూడా కొద్దిగా మెంటల్ ఇదైన కొడుకులు చేసే పనికి మెంటల్గా వచ్చేసి తను రోడ్లపైన తిరుగుతూ ఉంటే వీళ్ళైతే ఇక్కడ ఆశ్రమానికి తెచ్చుకొని వాళ్ళైతే సాగుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఊరికి వెళ్ళాలమ్మా, నేను టికెట్లు మీకు ఇస్తాను, హెలికాప్టర్ ఉంది మాకు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. చాలా చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటే. ఎందుకంటే ఒకప్పుడు చాలా బతికిన వాళ్ళే కదా ఫ్రెండ్స్, కానీ అలా చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇలా చూడండి, ఇక్కడ వచ్చేసి అందరినీ హాల్లోకి అయితే పిలిచామన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇది కేక్ అయితే కట్ చేద్దాము, బర్త్డే అన్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే అందరినీ హాల్లోకి పిలిచినారు. చాలామంది అయితే బెడ్ మీద పనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ ఆశ్రమంలో. ఎందుకంటే వాళ్ళు లేవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, అసలు వాళ్ళకి ఎవరు లేరు. పిల్లలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని వదిలేస్తారు, కానీ వెరైటీగా పిల్లలే తల్లిదండ్రులను వదిలేసేవాళ్ళు ఇప్పుడు కాలం వచ్చేసింది. ఇప్పుడు ఇంత విచిత్రమైన కాలం అన్నమాట. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే ఫ్రెండ్స్, అస్సలు ఇట్లా కొత్త వాళ్ళు ఎవరన్నా వెళ్తేగినా అదేదో పెద్ద ఇది అన్నట్టు. చూడండి, చిన్నపిల్లలు కదా ఎలా ముందుకు వస్తారో అలా వచ్చేసారనమాట అందరూ. చాలా చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూస్తూ ఉంటే. ఎందుకంటే చూడు, చిన్న చిన్న పిల్లలు మనకి చిన్నప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఎలా ఇది చేస్తారో అలా చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి తేకంగా ఆ బాధ అనేది తెలియదు అనమాట మనకు. ఇలా చూడండి, కేక్ కట్ చేస్తూ ఉన్నాం అనమాట. కేక్ కట్ చేసి ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి తెచ్చాను. అసలు ఎందుకో ఫ్రెండ్స్ ఇప్పుడు కాలంలో ఇలా అయిపోయింది. ఒకప్పుడు కాలంలో ఎంత మంచిగా ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ అంతా, కానీ ఇప్పుడు కాలంలో కొద్దిగా పిల్లలు చదువుకొని జాబులు చేసే శక్తి వాళ్ళకు వస్తే అయిపోయి, ఇంకా తల్లిదండ్రులు ఎవరు అన్నట్టు వదిలేస్తారనమాట. అసలు తల్లిదండ్రులను ఏమని కూడా అన్నారు, అంత ఇదిగా వదిలేస్తూ ఉన్నారు. నేను చాలామందిని చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ మధ్య. నాకైతే చాలా బాధ అనిపించి చాలా ఆశ్రమాలకైతే వెళ్తూ ఉన్నాను, కానీ ఇంకెక్కడ వీడియోలు అయితే తీయనమాట, ఎందుకులే అనేసి. కానీ తీద్దామని చెప్పి, నాకు యూట్యూబ్ లేదు ఫ్రెండ్స్ అప్పుడు, అందుకోసం నేను ఎక్కడ వీడియోలు తీసుకుంటలేదు. ఇంక ఇప్పుడు సరేలే మనం కొంతమందికి మనకి చూపిద్దాము, మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసి చెప్తూ ఉన్నానమాట. ఇలా చూడండి, ఒక్కొక్కరు చిన్నపిల్లలు ఎలా వస్తారో కేక్ తినడానికి అలా వస్తూ ఉన్నారనమాట. చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళని చూసి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ చిన్నపిల్లలు ఎలా చేస్తారో అలా చూడు ఆమె వండుకొని. బాగుందమ్మా కేకు, చాలా సూపర్గా ఉంది అని చెప్పి చెప్తుందనమాట. సరేలే తినండి అని చెప్పాను, కానీ ఎక్కువ తినకూడదు కదా ఫ్రెండ్స్, అది క్రీమ్స్ అవి ఉంటాయి చూడండి, అవి వచ్చేసి నేను తినిపిస్తానమ్మా అని చెప్పేసి వచ్చింది. అదొక ఆనందం కదా వాళ్ళకు కూడా చిన్నపిల్లల్లాగా. ఇంకా సరేలే అని చెప్పేసి చూడ అవ్వ కూడా వెనక నిలబడిందనమాట. సరేలేమ్మా ఇవ్వు అనేసి అంటుంది, నీకు తినిపిస్తాను అంటుంది అవ్వ కూడా. కానీ సర్లేమ్మా వద్దు నువ్వు తినేసేయి అని చెప్పి ఇచ్చేసిందనమాట. అలా చూడండి, ఇంకా చాలా అందరికీ కట్ చేసి ఇస్తారులే అని చెప్పేసి ఇంకా ఇచ్చేసామన్నమాట వాళ్ళకి అక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి, ఎక్కువగా ఏది తీసుకోరు కదా, అందుకోసం. ఇలా చూడండి, ఇక్కడైతే మా పాప బర్త్డే అండి, అందుకోసం అయితే ఆశ్రమానికి వెళ్ళి ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. యూట్యూబ్లో మీరు అందరు యూట్యూబర్స్ అందరూ కూడా మా పాపని దీవించండి, బాగా మంచిగా చదువుకొని బాగుండాలని చెప్పేసి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి
ఇది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అక్కడ భోజనం అయితే ఇంకా ముసలి వాళ్ళు కదండి, వాళ్ళు ఏం తినేక అవ్వలేదు, అందుకోసం పాయసం అయితే చేపించారనమాట. నేనే చేపించామండి అన్నీను. ఇక్కడైతే కలర్ రైస్ అండి, ఎప్పుడన్నా ఒకసారి అలా కలర్ రైస్ అంట, అందుకోసం కలర్ రైస్, వైట్ రైస్ కూడా. ఇక్కడ వచ్చేసి పప్పు అండి, ఆకుకూర పప్పు అనమాట. ముసలి వాళ్ళ తగ్గట్టు చేశారనమాట, కొద్దిగా సప్పుగా అలాగా. ఇక్కడ వచ్చేసి సాంబార్ అండి, మునక్కాయల సాంబారు. తర్వాత పెరుగు అండి, పెరుగన్నం. ఇప్పుడు ఎండల కాలం కదా, పెరుగన్నం వడియాలన్నమాట. ఇవన్నీ అయితే చేపించాము. చాలా చాలా సూపర్గా ఉందండి, చాలా బాగా చేశారు వంటలు కూడా. ఇక్కడ వచ్చేసి నాయకు తమ్ముడు అనేసి బాగా పరిచయం అనమాట. తను ఇలా ఇక్కడ ఆశ్రమానికి అట్లా వెళ్తూ ఉంటాడు, అందుకోసం ఇలా ఉంది అని చెప్తే సర్లేండి అని చెప్పేసి వచ్చాం మేము కూడా. ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే వడ్డించడానికి రెడీ అయినాం ఫ్రెండ్స్. అక్కడైతే కేక్ కట్ చేసి వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి, భోజనాలకి చిన్నపిల్లలు ప్లేట్లు పట్టుకొని వచ్చినట్టు వస్తూ ఉన్నారు. మొత్తానికైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. పెట్టాం కానీ అక్కడ అంటే మనము ఎన్నో పార్టీలు చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి అలా కడుపు నిండిని వాళ్ళకి పెట్టేదానికంటే ఇట్లా కడుపు ఖాళీ ఉండే వాళ్ళకి ఒక పూట మంచి ఫుడ్ ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ. ఇక్కడ చూడండి, ఈ తమ్ముడికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే తనే ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తాడనమాట. తను ఇలా పిలుచుకుపోయి వాళ్ళకి చేపించి అన్నీ బాగా చూస్తాడు, చాలా మంచిగా చూస్తాడనమాట. ఎవరైనా ఎక్కడ రోడ్డు మీద అలా ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇట్లా ఆశ్రమాలకి చేర్పించడము, తర్వాత తనుండి దగ్గరుండి అన్నీ చూసుకోవడము, చాలా మంచిగా చూసుకుంటాడు ఈ తమ్ముడు. థ్యాంక్ యూ చెప్పుకోవాలి తనకి. అలాగే ఇలా చూడండి, అందరికైతే వడ్డిస్తూ ఉన్నామన్నమాట. చాలా చాలా బాధ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకే అంటే ఒకప్పుడు చాలా అందరూ మంచిగా బతికిన వాళ్ళకు ఉన్నంతలో కానీ మంచిగా బతికే ఉంటారు కదా, అంత అద్మానంగా ఏమి ఉండరు కదా. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు జాబులు చేసుకునేటప్పుడు ఇలా రోడ్డు మీద వదిలేస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదా. అలా చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఎంత చాలా బాధగానే ఉంది ఫ్రెండ్స్. అలా వెళ్తే గిన చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటున్నారేమో, నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మరి అక్కడికి వెళ్ళి చూస్తే కనుక మనకి తెలియదనమాట ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి. ఇలా చూడండి ఫ్రెండ్స్, అందరికీ అయితే వడ్డిస్తూ ఉన్నామన్నమాట. చాలామంది మంచాల మీద ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అక్కడ. కానీ ఇక్కడ ఆశ్రమంలో కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు అందరూ, చాలా బాగా వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట. కానీ వాళ్ళకి పింఛన్లు కానీ ఏది రావండి, అంత ఆశ్రమం తరపునే చూసుకుంటూ ఉన్నారు అందరూ. అడిగాను అనమాట, అక్కడ మీకు పింఛన్స్ ఏమన్నా వస్తాయా ఎలా ఏమి అంటే, లేదమ్మా ఏంది లేదు, మాకు ఇక్కడ ఆశ్రమం ఓనర్సే చూసుకుంటారని చెప్తూ ఉన్నారు. ఆశ్రమం ఓనర్స్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఇలాంటి వాళ్ళకి అందరికీ దగ్గర తీసుకొని ఇలా చూడండి, ఇక్కడ వాళ్ళకైతే అందరికీ వడ్డించి ఇస్తూ ఉన్నామన్నమాట. వడ్డించాము, తీసుకొని తింటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కొంచెం మెంటల్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి అయితే అంత బాగున్నాడు కదా, కానీ తనకైతే గొలుసు వేసి కట్టేశారనమాట అక్కడ. ఎందుకంటే తనకి కొద్దిగా మెంటల్గా వెళ్ళిపోతాడంటే ఎక్కడంటే అక్కడ, అందుకోసము. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎంత బాగా తింటున్నారు, చాలా బాగుందమ్మా టేస్ట్ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అలా కడుపు నిండా వాళ్ళు తింటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ చూడండి, వీళ్ళైతే అస్సలు లేవలేరండి. ఇలాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనమాట అక్కడ. అందరూ అక్కడ బెడ్ మీదే అండి పాపం అందరికీ. అలా అందరికీ అక్కడ ఉండే తినేసి చూడు, అతనైతే ఇంకా ఇక్కడ పెట్టమ్మా అని పాపం అడుగుతూ ఉన్నాడనమాట. అక్కడ పెట్టేసేయమని. అక్కడ అట్లే పండుకొనే తింటారంటండి వాళ్ళు, అసలు లేవని కూడా లేవరంట. ఇలా చూడండి, ఇక్కడ కూడా ఉన్నారనమాట అందరూ అంతే అండి. వాళ్ళందరూ ఇంకా బెడ్ మీద ఉండే అన్నీ అక్కడేనంట వాళ్ళకు, అక్కడే తినేది అక్కడే ఉండేది. కానీ దేవుడు ఎప్పుడు ఏ టైంకి ఏమి ఇస్తాడో కూడా తెలీదు. చాలా చాలా బాధగా అయితే ఉంది. కానీ దేవుడు అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా హ్యాపీగా తింటూ ఉన్నారు. అది బాగుంది అంటే బాగుందమ్మా, చాలా బాగుంది అంటున్నారు అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఒక పూటైనా మా తరఫున ఒక పూటైనా వాళ్ళకి మంచిగా కడుపు నిండా అన్నం పెట్టామనేసి. ఎందుకంటే మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా వీలైతే ఇలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టని తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కడుపు నిండిన వాళ్ళకి పెడితే మనకి ఏం రాదు కదండి. ఇలాంటి వాళ్ళకి ఒక్క పూటైనా మనకి తోచింది ఒక్క పూటైనా మంచిగా ఇస్తే ఆ పూట తిని అన్న తలుచుకుంటారు కదా. మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము, ఆ పార్టీలు ఈ పార్టీలు అని అలా కాకుండా కనీసం కొంతమంది ఎవరికి వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళకన్నా ఇలా కొంచెం ఒక్క పూట అట్లా ఇస్తే చాలా బాగుంటుంది.
నాకైతే అలానే అనిపిస్తుంది. అందుకోసం నేనైతే అలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కువగా. చూడండి అందరూ సంతోషంగా భోంచేస్తూ ఉన్నారనమాట. చాలా సంతోషంగా అమ్మా అని చెప్పి అన్నారు అందరూ. సర్లేండమ్మా తినండి అని చెప్పాను. వాళ్ళు అనుకొని ఇక్కడ రండి ఫోటో తీస్తాము అంటున్నారు. సరేలే అన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ రమ్మా నాతో దిగమ్మా వీడియో తీసుకోమ్మా అంటున్నారనమాట. సరేలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. వాళ్ళకి ఆ మాటలను ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా బాగా మాట్లాడారు అందరూ కూడా. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.